హాయ్ ఫ్రెండ్స్, ఇది నిన్నటి వీడియో అన్నమాట. అంటే నిన్న మా ఇంటికి చుట్టాలు వచ్చారు. వాళ్ళ కోసం అయితే లంచ్ అలానే నైట్ డిన్నర్ కూడా ప్రిపేర్ చేశాను అనమాట. అయితే డిన్నర్ వీడియో అయితే తీయలేదు, లంచ్ వీడియో అయితే తీసాను. ఏమనుకోకండి, గొంతు బాగాలేదు. అంటే మార్నింగ్ లేచి ఒత్తులు వేయడం వల్ల ఇక్కడ చలి ఎక్కువగా ఉంటుంది. దానివల్ల రొంప దగ్గు గొంతంతా నొప్పి వచ్చేసింది. ముందుగా అయితే నేను మార్నింగ్లోకి అయితే సాదాగా దోశలు అయితే వేసుకుని తినేసాను. అది అయిన తర్వాత అయితే పప్పు అయితే చేస్తున్నాను. అంటే ఒత్తులు వేయడం వల్ల నేనైతే వెల్లుల్లిపాయ వేయట్లేదు, తాలింపు వేసి పప్పు అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఇది ప్రిపేర్ అయ్యి లోపలనే నేనైతే ఒక్కొక్కటిగా అయితే కుకింగ్ అయితే చేసుకున్నాను. అంటే 3 పొయ్యిలు ఉన్నాయి కదా, ముందు పప్పు పెట్టేసి పప్పు కుక్కర్ పెట్టేసి ఈ లోపల అది ఉడుకుతుందని చెప్పి కర్రీకి అయితే మసాలాలు ప్రిపేర్ చేశాను. మసాలాలు ఏం వేసానంటే ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు, కొత్తిమీర, ధనియాలు, టమాటాలు, అల్లం, వెల్లుల్లిపాయ ఇవన్నీ వేసాను. అంటే ఇది కూర నేను తిన్ను, కానీ నాకు పప్పు దొరికితే ఇంకా పప్పుతో తినేద్దామని ఇంకా నేను వచ్చిన వాళ్ళకి మరి సాదాగా పెట్టలేం కదా అని చెప్పి అయితే పన్నీరు బఠానీ కర్రీ అయితే చేసాము. దానిలోకి అయితే మసాలా ఇదేమో పెరుగు తాలింపు ఎందుకు వేస్తున్నాను అంటే మజ్జిగ వడలు వేయడానికి అయితే వేస్తున్నాను అనమాట. పెరుగు వడలు అంటారు కదండి, వాటికి ఈ విధంగా అయితే దీనికి తాలింపు అయిపోయింది. పావు పిండి నేను పొద్దుటే రుబ్బి పెట్టుకుని పక్కన పెట్టుకున్నాను. అంటే రుబ్బి పక్కన పెట్టుకుంటే మంచి సాఫ్ట్గా భలే గుల్లగా వస్తాయి, ఆయిల్ కూడా పీల్చవు. అందుకని అయితే ఇలా పిండిని పక్కన పెట్టుకున్నాను. గారెలు వేసుకునే ముందే నేను ఉప్పు వేసాను అనమాట. అవంటే లేదా మళ్ళీ నీరు వచ్చేస్తుందని చెప్పి ఇదైతే ఒక పక్కన రైస్ కడిగి పెట్టేశాను. ఇదేమో ఆయిల్ అయితే హీట్ ఎక్కిపోయింది గారెలు వేయడానికి. రైస్లో అయితే అన్నంలో అయితే నేను కంపల్సరీగా అయితే ఉప్పు అన్నది వేసుకుంటాము. మా ఇంట్లో కంపల్సరీగా ఉప్పు అన్నది వేయాలి, లేదంటే చెప్పకుంటే తినరు మా ఇంట్లో వాళ్ళు. గారెలు పక్కన అయిపోయి ఈ పక్కన రైస్ కూడా అయిపోతుంది. అంటే మేము మిగ్గురన్నమే తింటాము, గంజి తినేవారు మా ఇంట్లోను. అందుకని ఈ విధంగా ఇది అయిపోయిన తర్వాత ఏమో మజ్జిగలో వేసేసి, అంటే ముందు మజ్జిగ గారెలు కదా, అంటే వాటర్లో ఆయిల్ నుంచి తీసిన వెంటనే అయితే వాటర్లో పోసిన తర్వాత ఒక నిమిషం అలా ఉంచి అప్పుడు పెరుగులో వేసుకుంటాను అనమాట. తాలింపు పెట్టిన పెరుగు ఉంది కదండి, అందులో వేసుకుంటాను. అలా అయితే తొందరగా నానిపోతుంది అన్నమాట. ఓ పక్కన గారెలు అయిపోయింది, ఇదేమో కర్రీకి అయితే మసాలా. గారెలు అయిపోయింది కదా, ఇంకా ఆ వేడి నూట్లోనే కొంచెం పన్నీర్ని అయితే వేడి చేసేసాను అనమాట. కొంచెం అంటే బాగుంటుందని చెప్పి కర్రీకి అయితే ఆవాలు, జీలకర్ర అలాగే పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలా ఇవన్నీ వేసేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు వేసుకోవాలి. ఇందులో నేను ఖాళీ పసుపు అలాగే హింగు ఒకటే వేస్తున్నానండి, ఇంకేం వేయట్లేదు. ఎందుకంటే ఎండుమిరపకాయలు కూడా, పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు కూడా వేసాను కదా, కారం సమానంగా సరిపోతుంది. ఎందుకంటే మా ఆడబడుచు వాళ్ళు కారం తినరన్నమాట. అందుకని వాళ్ళ కోసం సింపుల్గానే వండాలి. బఠానీ వేసి కొంచెం ఉప్పు, పసుపు, ఇంగు ఇవన్నీ వేసేసి కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇది అయిన లోపలనే వాళ్ళ కోసం మళ్ళీ ఉల్లిపాయ పకోడీ అయితే వేస్తున్నాను అనమాట. చూసారు కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే దంచేసుకున్నాను. అంటే పిల్లలకి నోట్లోకి రాకుండా జీలకర్ర, వాము, ఇంగువ, ఉప్పు ఇవి వేసి కొంచెం కొత్తిమీర ఇవి అయితే మా ఆడబడుచు అయితే కట్ చేస్తుందన్నమాట. ఈ లోపల వాళ్ళు వచ్చేసారు. మా ఆడబడుచు ఇంకొక దాన్ని ఏం చేస్తావు అని చెప్పి అయితే తను కూడా నాకు చాలా అంటే చాలా హెల్ప్ చేశారన్నమాట. ఇది వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ అంతా ప్రిపేర్ చేశాను అనమాట నేను. మసాలా ఇది ప్రిపేర్ అయిపోయిన తర్వాత పన్నీర్ కూడా వేసేసుకొని కొంచెం వాటర్ పోసుకొని కర్రీని అయితే ఉడకబెట్టాను పక్కన. ఇదేమో ఉల్లిపాయ పకోడీలకి అయితే ప్రిపేర్ అవుతుంది అన్నమాట ఓ పక్కన. చూసారు కదా, ఒక్కదాన్ని ఎన్ని కుకింగ్ అయితే చేశాను, ఏమేమి చేశాను అన్నది చెప్తాను అనమాట. కర్రీ అయితే ఆల్రెడీ అయిపోయింది, కొత్తిమీర కట్ చేసేసి వేసేసుకోవడమే. కర్రీ అయిపోయింది, రైస్ అయిపోయింది, మజ్జిగ గారెలు అయిపోయినాయి, అదే పెరుగువడ అయిపోయింది. ఇప్పుడు ఉల్లిపాయ పకోడీ వేస్తాను అనమాట. పప్పు కూడా అయిపోయింది, పప్పు తాలింపు కూడా వేసేసాను. ఇది పకోడీ నేను వేస్తుంటే సరదాగా మాడబడి వచ్చి వీడియో తీసింది, ఇన్ని వంటలు చేస్తున్నా కదా నువ్వు కనిపించకపోతే ఎలాగా అని. అంటే సరిగ్గా వీడియో తీయడం రాలేదు ఆవిడికి, అందుకని ఏమనుకోవద్దు, కొంచెం అడ్జస్ట్ అయిపోండి. మాడబడుచు నేను నిజంగా ఎలా ఉంటామంటే అక్క చెల్లెల్లానే ఉంటాము. నేను ఆ దీది అని పిలుస్తాను అనమాట. సారీ, పప్పు అవ్వలేదు ఇంకానే పప్పు చేస్తున్నారన్నమాట ఇప్పుడు. ఇంకొకసారి అంటే ఇందులో ఇంకేమి ఎక్కర్లేదు, ఆవాలు, జీలకర్ర, తాలింపు ఒకటి వేస్తాను, ఇంగువ అంతే, ఇంకే తాలింపు వేయనమాట. ఎందుకంటే ఆల్రెడీ మనం పప్పు ఉడకబెట్టుకుని ముందే తాలింపు వేస్తాం కాబట్టి. వేసేది ఎలాగైనా వెల్లుల్లిపాయ కూడా వేయను కాబట్టి ఇంకా ఇది వీళ్ళకి పప్పు అయితే నా కోసమేనండి. అంటే వాళ్ళు తింటారు కానీ వెల్లుల్లిపాయ, ఉల్లిపాయ లేదు అంతే, మిగతాదన్నీ నార్మల్గానే. కర్రీ అయిపోయింది ఆల్మోస్ట్.
ఉల్లిపాయ పకోడీ అయిపోయింది. ఇంకా పప్పు తాలింపు ఒకటి ఉంది, అలానే రోటీ ఒకటి ఉంది. ఇంకా రోటీ చెయ్యాలి. మా ఆడపడుచు అయితే రోటీ చేస్తున్నారు. మా ఆడపడుచుది నాది బాండింగ్ ఎలా ఉంటుందంటే, నాకేం ప్రాబ్లం వచ్చినంటే ప్రాబ్లం ఏం కాదు. ఎంత ఎంతలా ఉంటామంటే మన ఫ్రెండ్స్తో ఏమేమైతే షేర్ చేసుకుంటామో అలా ప్రతిదీ అయితే నేను ఆవిడతో షేర్ చేసుకుంటాను. ఆవిడ కూడా నాతోనూ కూడా షేర్ చేసుకుంటారు. మేమిద్దరం ఇప్పుడు ఆడపడుచు వదినలా ఉండమండి. అంటే మా హస్బెండ్ కన్నా పెద్ద ఆవిడమాట. ఆవిడ 2 సంవత్సరాలు పెద్దది ఆవిడ. అయినా కానీ నేను దీది అనే పిలుస్తాను. ఇక్కడ అంతే. మా ఆడపడుచు అయితే రోటీలు అయితే చేస్తుందన్నమాట. ఆవిడ వీడియో నేను తీసాను, అనుకోకుండా తీసింది, సరదాగా తీసింది వీడియో మాట, రోటీ వీడియో. నేను కూడా కొంచెం హెల్ప్ చేశాను. అంటే రోటీ ఎక్కువ చెయ్యాలి కదా, ఇక్కడ రోటీ పూరీలు ఇవి అయితే కంపల్సరీగా ఎవరైనా మన ఇంటికి చుట్టాలు వస్తే మాత్రం కంపల్సరీగా అయితే ఇవన్నీ పెట్టాలి. అందుకని నేతి రోటీలు అయితే చేసాము. నెయ్యి ఇంట్లో నేను ప్రిపేర్ చేస్తాను, బయటదైతే తీసుకోను. నా వీడియో ఎలా నచ్చిందో కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. నేను ఏమేమి కుకింగ్ చేశానో మీకు మీ ముందు తీసుకొచ్చాను కదా, ఎలా చేశానో కూడా కామెంట్ చేయండి. అలానే మీకు గుజరాత్లో ఏమైనా రెసిపీ కావాలంటే మాత్రం కామెంట్ చేయండి. నేను కంపల్సరీగా ఆ రెసిపీ ప్రిపేర్ చేస్తున్నప్పుడు వీడియో తీసి అయితే నేను పోస్ట్ చేస్తాను. అలానే నా చిన్న యూట్యూబ్ని కూడా గుర్తించండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ప్రిపేర్ అయిపోయి మొత్తం రైస్ రోటీ చేస్తున్నారు. ఇంకా అంటే రోటీలు తొందరగా అవ్వవు కదా, మీకు తెలియదు ఏముంది. పెరుగువడ, రైసు, అలానే ఉల్లిపాయ పకోడీ, బంగాళదుంప, పన్నీర్ కర్రీ, అలానే పప్పు, రోటీస్. ఇది అండి మా ఇంటికి వచ్చిన చుట్టాలకి నేను చేసి పెట్టిన వంటలో రోటీ అయితే ఇంకా కొంచెం అవుతుంది. పని అయితే నిజంగా రోజు నేను 10ంటికి మొదలు పెడితే నాకు 2ంటికి కంప్లీట్ అయింది. పెరుగు ఉన్నా సరే కంపల్సరీగా మజ్జిగ అయితే ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. సబ్స్క్రైబ్.